ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబా గారు చెప్పిన బాబా వాక్ ఏంటి అంటే, బాబాకు దగ్గరగా కావాలంటే బాబాకు ఇష్టమైన పనులు చేస్తూ ఉండాలి. బాబా గారు ఈరోజు చెప్పిన మంచి మాట ఓం సాయిరామ్. అలాగే సాయి భక్తురాలైనటువంటి ఒక భక్తురాలికి తన జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటనని ఈరోజు మనం ఒక కథ రూపంలో విందాం రండి. బాబా తమ భక్తుల కష్టాలు తీరుస్తారన్నది నిజం. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. కొన్ని రోజుల క్రితం మా వారికి చాలా దగ్గు వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. ఏమైనా తిన్నా తాగినా కూడా దగ్గు బాగా ఎక్కువగా వచ్చేది. అప్పుడు మేము ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన కొన్ని మందులు ఇచ్చి వీటిని వాడండి, తగ్గకపోతే కొన్ని టెస్టులు చేయాలి అన్నారు. ఆ మందులు వాడినా తగ్గలేదు. దాంతో డాక్టర్ సిటీ స్కాన్ చేయించమన్నారు. స్కాన్లో ఏ సమస్య లేదని వచ్చింది. కానీ మా వారికి దగ్గు తగ్గలేదు. అదీ కాక మా వారికి ఛాతీ నొప్పి కూడా వచ్చింది. డాక్టర్ పల్మనాలజిస్ట్కి చూపించండి అన్నారు. ఊపిరితిత్తుల సమస్య ఉంటుంది అన్నారు. అప్పుడు నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే కోవిడ్ సెకండ్ వేవ్లో మా వారికి కోవిడ్ అటాక్ అయి బాగా సీరియస్ అయింది. ఒక వారం హాస్పిటల్లోనే ఉన్నారు. దాని ప్రభావమేనేమోనని నాకు చాలా భయం వేసింది. బాబా మీరేం చేస్తారో నాకు తెలీదు, ఆయనకు దగ్గు తగ్గాలి అని బాబాతో చెప్పుకున్నాను. డాక్టర్ ఒక వారానికి మందులు ఇచ్చి ఇది వాడండి, ఊపిరితిత్తుల సమస్యలా లేదు, కానీ ఒక వారంలో తగ్గకపోతే పరీక్షలు చేద్దాం అన్నారు. ఆ మందులు వాడినా తగ్గలేదు. పైగా ఇంకా ఎక్కువైపోయింది. అప్పటికి దగ్గు చాలా ఎక్కువగా వస్తూ 2 నెలలు అయింది. నేను ఏంటి బాబా ఇలా చేస్తున్నారు అని బాధపడ్డాను. హఠాత్తుగా మా వారు నేను ఈ మందులు వాడను, దగ్గు తగ్గకపోయినా పర్వాలేదు, నేను ఈ మందులు వాడలేకపోతున్నానని మందులు వాడటం మానేశారు. 2 రోజుల్లో మందులు వాడకుండానే మా వారికి దగ్గు తగ్గి మామూలు అయిపోయారు. అలా ఎలా తగ్గిందని మాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇప్పటికీ మా వారు అన్ని మందులు వాడినా తగ్గనిది మందులు వాడకుండా ఎలా తగ్గింది అని అంటుంటారు. అంతా బాబా దయ. మీకు శతకోటి వందనాలు తండ్రి. మేము చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున నేను కూడా ఉద్యోగం చేద్దామని నిర్ణయం తీసుకున్నాను. కానీ నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. తెలుగు తప్ప వేరే భాష రాదు. కాబట్టి నేను ఏ ఉద్యోగం చేయలేకనున్నాను. కానీ మన బాబా ఉన్నారు కదా, ఆయన్ని ఒక మాట అడుగుదామని, బాబా మీరు నిజంగా మా కష్టాలు విని తీరుస్తారనేది నిజమైతే నాకు ఒక ఉద్యోగం వచ్చేలా చేయగలరా అని అడిగాను. అలా అడిగిన తర్వాత బాబా చేయకుండా ఉంటారా? కానీ నేను మాత్రం నాకు ఉద్యోగం రాదని నిశ్చయానికి వచ్చేసాను. అందుకే నేను ఎక్కడ ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టలేదు, ఏ ప్రయత్నాలు చేయలేదు. ఒక 5 రోజులు గడిచాయి. నాకు ఉద్యోగం ఎందుకు వస్తుంది? నాకు తెలుగు తప్ప మరో భాష రాదు, పైగా ఎక్కడా ప్రయత్నించట్లేదు అని అనుకున్నాను. అయితే ఒకరోజు ఉదయం మా వారు గుడిలో నుండి నాకు ఫోన్ చేశారు. ఆయన గుడిలో ఉండగా ఒక ఆమె వచ్చి గుడికి ఎదురుగా ఉన్న బిల్డింగ్ చూపించి, అందులో కొత్తగా స్కూల్ ఓపెన్ చేశాము, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి అని అన్నారట. మా వారు ఆమెతో నా శ్రీమతి ఎంకామ్ చేసింది అని చెప్పారట. అప్పుడు ఆమెని తీసుకొని మధ్యాహ్నం రండి అని చెప్పి ఆమె ఫోన్ నెంబర్ మా వారికి ఇచ్చి, మా వారి నెంబర్ ఆమె తీసుకున్నారట. ఆ వివరాలు అన్నీ మా వారు నాకు చెప్పారు. ఆ రోజు మధ్యాహ్నం ఆమెనే కాల్ చేసి వస్తున్నారా అని అడిగారు. అప్పుడు మేము వెళ్ళి ఆమెని కలిసాం. నేను ఆమెతో నాకు ఏమీ రాదు, నాకు కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉందని చెప్పాను. ఆమె మరేం పర్వాలేదు, నేను చూసుకుంటాను, మీరు వచ్చి ఉద్యోగంలో చేరండి అని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల నేను ఆ ఉద్యోగంలో వెంటనే చేరలేదు. తర్వాత వేరే వాళ్ళు అకౌంటెంట్గా జాయిన్ అయ్యారని నాకు తెలిసింది. దాంతో నేను ఇంకా నా ఉద్యోగం రాదులే అని వదిలేశాను. 15 రోజుల తర్వాత ప్రిన్సిపల్ మేడం కాల్ చేసి ఇంకా రాలేదేంటి అని అడిగారు. నేను మేడం మీరు వేరే వాళ్ళకి జాబ్ ఇచ్చారని ఎవరో చెప్పారని అంతే, లేదు అది మీ ఉద్యోగం, మీకోసం మాత్రమే వచ్చి జాయిన్ అవ్వండి అని అన్నారు. నేను షాక్ అయ్యాను. ఇంకా విచిత్రం ఏంటంటే ప్రిన్సిపల్ మేడం తర్వాత అత్యధిక జీతం కూడా నాదే. ఇప్పుడు ఆ స్కూల్లో
సెకండ్ హయ్యర్ అథారిటీని నేనే. నాకు ఏదైనా సమస్య ఉంటే ప్రిన్సిపాల్ మేడమే చూసుకుంటున్నారు. ఆమెనే నాకు అన్నీ నేర్పుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే నా తర్వాత ఉద్యోగంలో చేరిన వారందరికీ జీతాలు తక్కువ, పైగా కమ్యూనికేషన్ తప్పనిసరి. ఒకరోజు నేను ప్రిన్సిపాల్ మేడంని నాలో ఏం ప్రత్యేకత ఉంది, నాకు ఉద్యోగం ఇచ్చారు అని అడిగాను. అందుకు ఆమె, ఏమో నాకు తెలియదు, మిమ్మల్ని చూడగానే ఈ ఉద్యోగం మీదే అనిపించింది అని అన్నారు. ఆమె నేను ఆ ఉద్యోగంలో చేరే లోపు ఒక 10-15 సార్లు నాకు ఫోన్ చేశారు. ఒక నెల రోజులు వేచి చూశారు. నాకు తర్వాత తెలిసింది ఏంటి అని అంటే, ఆ ఉద్యోగం కోసం చాలామంది వచ్చారని, వాళ్ళకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనుభవం ఉన్నా కూడా వాళ్ళలో ఎవరికి ఆ ఉద్యోగం ఇవ్వాలనిపించలేదని, ఆ విషయమై ఎందుకో నాకు కూడా తెలియదన్నారు మేడం. నాకు మాత్రం ఇదంతా బాబా దయ అని అర్థమైంది. బాబా మీరు ఉన్నారు, మా కష్టాలు వింటున్నారు, పరిష్కారం చూపిస్తున్నారని అర్థమైంది. చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఇన్ని చేసిన బాబా ఒక విషయంలో మాత్రం నన్ను బాధ పెట్టారు. నేను రోజు మా నాన్నతో ఫోన్లో మాట్లాడతాను. ఒకరోజు మాట్లాడకపోయినా ఫోన్ చేసి నువ్వు నాతో ఈరోజు మాట్లాడలేదని చిన్నపిల్లల్లో అడుగుతారు. నాన్న ఇంట్లో జరిగే ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళకపోతే ఫోన్ చేసి నీకు నేను అంటే ఇష్టం లేదా, నన్ను చూడటానికి రావా అని కోప్పడతారు. అలాంటిది మా ఊరి గుడిలో అమ్మవారి ప్రతిష్ట కోసం మా అత్తయ్యలు అందరూ వస్తుంటే నాన్న నాకు ఫోన్ చేసి ఇప్పుడు నువ్వు రాకు, నువ్వు పిల్లలు ఇబ్బంది పడతారు, వేసవి సెలవుల్లో వచ్చి నా దగ్గర ఒక నెల రోజులు ఉండాలి అని అన్నారు. నేను సరే అన్నాను. తర్వాత నాన్న గుడి కార్యక్రమంలో బిజీగా ఉండి నాకు ఫోన్ చేయలేదు. నేను చేస్తే లిఫ్ట్ చేసి బిజీగా ఉన్నాను అని 4 రోజులు నాతో మాట్లాడలేదు. నా పెళ్ళైన తర్వాత 10 ఏళ్లలో నాన్న ఎప్పుడూ నాతో మాట్లాడకుండా అన్ని రోజులు ఉండలేదు. తర్వాత రోజు ఉదయం నాన్నకి జ్వరం వస్తే ఇంజెక్షన్ చేశారట. తర్వాత నాన్న నీరసంగా ఉందంటే డాక్టర్ సెలైన్ పెట్టారు. అప్పుడు నాన్న పడుకొని మాట్లాడుతూ ఉంటే అమ్మాయికి ఫోన్ చేయనా, మాట్లాడతారా అని అడిగితే వద్దు, నేను నీరసంగా మాట్లాడితే అది కనిపెట్టేస్తుంది, కంగారు పడుతుంది, నాకేమీ లేదు కదా, నీరసం అంతే, రేపు ఉదయం మాట్లాడతాను అని అన్నారట. అలా అన్న కాసేపటికే ఎక్కిళ్ళు వచ్చినట్లయి నాన్నకు 63 సంవత్సరాలకే చనిపోయారు. డాక్టరు కార్డియాక్ అరెస్ట్, గుండె ఆగిపోయింది అని అన్నారు. నాన్న చివరి 5 రోజులు నాతో మాట్లాడలేదు. అందుకు ఆ రోజు నేను ఎంతో ఏడ్చి, నిన్ను ఇంత నమ్మాను, ఎందుకు ఇలా చేశారు బాబా అని అనుకున్నాను. కొన్ని రోజులకి ఫేస్బుక్లో అతని ఆయుష్ తీరిపోయింది, నేనేమి చేయగలను అని బాబా సందేశం వచ్చింది. కానీ అది నాకు ఇప్పటికీ తీరని బాధ. అందువల్ల ఒకసారి బాబా నేను ప్రతిష్ఠకు వెళ్ళుంటే మా నాన్నని కలిసేదాన్ని, మాట్లాడేదాన్ని, నాకు ఆ అవకాశం లేకుండా పోయిందని అనుకున్నాను. తర్వాత నాకు మరో బాబా సందేహం వచ్చింది. నేను నీ తండ్రిని, ఇక్కడే ఉన్నాను, ఎందుకు అంత బాధపడుతున్నావు అని. అప్పుడు బాబా నా తండ్రి ఎక్కడ ఉన్నా బాగుండాలి, ఇక నుండి మీరే నా తండ్రి అని అనుకున్నాను. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులంతా దయచేసి ఒక్కసారి ఈ సమాచారాన్ని మీ స్నేహితులకి, మీ బంధువులకి షేర్ చేయండి. బాబా ప్రేమ అనంతం, దాని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మన నిత్య అనుభవం. కష్టం వచ్చినప్పుడు అండగా నిలవడంలో, సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చూపడంలో, శారీరక మానసిక రుగ్మతలను తొలగించడంలో, అనుకోని ఆపదల నుండి ఆదుకోవడంలో, ఇలా చెప్పుకుంటూ పోతే బాబా ప్రేమ ఎన్నో విధాల మనకి అనుక్షణం అనుభవం అవుతూనే ఉంటుంది. ఆ ప్రేమ ద్వారా మనకు లభించే ఆనందం, ధైర్యం కేవలం మనకు మాత్రమే పరిమితం కావు. మన అనుభవాలను తోటి భక్తులతో పంచుకున్నప్పుడు వాళ్ళు కూడా ఆనందాన్ని, ప్రేమను ఆస్వాదిస్తారు. అంతేకాదు బాబా పట్ల భక్తి, శ్రద్ధ, సబూరీలు దృఢమవుతాయి. కొన్నిసార్లు భక్తులు ఉండే స్థితిని బట్టి వారికి బాబా ఉన్నారు, రక్షణ ఇస్తారు అనే ధైర్యం కూడా కలుగుతుంది. ప్రస్తావించిన కొన్ని ప్రయోజనాలు మాత్రమే. బాబా ఏ అనుభవం ద్వారా ఏ భక్తుని ఏ రీతిలో అనుగ్రహిస్తారో మనం ఊహించలేము కదా. అంటే అనుభవాల రూపంలో మనం పంచుకునే బాబా ప్రేమ ఎన్నో విధాలు ఎందరికో ఎంతో ఉపయుక్త కాగలదనేది మాట.
కాబట్టి అందరికీ మాతో ఈ చిన్న విన్నపం, ఈ ఖచ్చితంగా నువ్వు మన అనుభవాన్ని చదివేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ బాబా ప్రేమకు మనలో ఒక అనుభూతి కలుగుతూ ఉంటుంది. అది ఆస్వాదించడం అనేది చాలా ముఖ్యమైనది. ఖచ్చితంగా నువ్వు అనుభూతి చెందేలా చెప్పటం కానీ వినటం కానీ చేయటం వల్ల నీకు అందులో భయపడాల్సిన పనేమీ లేదు, అందులో శ్రమ పడాల్సింది ఏమీ లేదు. జరిగిన అనుభవాన్ని నువ్వు అది ఉన్నట్లుగా వింటూ ఉంటే చాలు. మనకు వచ్చిన కష్టం, సమస్య, ఆ సమయంలో మనం పడిన ఆందోళన, కష్టం తీరడం కోసం బాబాపై ఆధారపడడం, ప్రార్థనలు చేయటం, బాబా అనుగ్రహించిన తీరు, ఆ అనుభవం ద్వారా మనం పొందిన అనుభూతిని ఇవన్నీ వింటూ ఉంటే నీ మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. బాబా మనకు ప్రసాదించే ప్రతి అనుభవం ద్వారా ఏదో ఒకటి మనం నేర్చుకోవచ్చు. అది గ్రహించగలిగితే నువ్వు ఖచ్చితంగా ఒక మంచి అనుభూతిని నీ తోటి భక్తులతో కూడా ఇవ్వటం వల్ల నువ్వు కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతావని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.